14 లోకాలు కేవలం భౌతిక గ్రహాలు లేదా ప్రదేశాలు మాత్రమే కాదు. అవి చైతన్యం యొక్క విభిన్న స్థాయిలు. హిందూ పురాణాల ప్రకారం ఈ లోకాలను ముఖ్యంగా 3 ప్రధాన విభాగాలుగా విభజించారు. భూలోకానికి పైన ఉన్న 7 ఊర్ధ్వలోకాలని, భూలోకానికి కింద ఉన్న 7 అధోలోకాలని, మరియు మధ్యలో ఉన్నది మన భూలోకమని, ఇలా 3 ప్రధాన విభాగాలుగా విభజించారు. ఈ లోకాలన్నీ బ్రహ్మదేవుడు సృష్టించిన ఒకే బ్రహ్మాండంలో భాగంగా ఉన్నాయి. ఈ అన్ని లోకాలను కలిపి ఉంచే ఒక దివ్యమైన అక్షం మేరు పర్వతం. ఈ లోకాల గుండా జీవాత్మ ప్రయాణానికి మూల కారణం కర్మ సిద్ధాంతం. భూలోకంలో జీవి కర్మల ఆధారంగా ఆత్మ ఉన్నత లోకాలకు అంటే ఊర్ధ్వలోకాలకు లేదా అధోలోకానికి ప్రయాణిస్తాడు. పుణ్యకర్మలు ఉన్నత లోకాలకు దారితీస్తే పాపకర్మలు లేదా అజ్ఞానం అధోలోకాలను చేరుస్తాయి. అయితే ఈ ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం ఈ లోకాలన్నింటినీ దాటి మోక్షాన్ని సాధించడం. ఈ అద్భుతమైన యాత్రను ప్రారంభించే ముందు మనం ఈ 14 లోకాల పేర్లు ఏంటో తెలుసుకుందాం. మొదటిగా మనం ఊర్ధ్వలోకాల గురించి తెలుసుకుందాం. అవి సత్యలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్గలోకం మరియు భువర్లోకం. ఇక మధ్యలోకం భూలోకం. ఇప్పుడు అధోలోకాల పేర్లు తెలుసుకుందాం. అతలలోకం, వితలలోకం, సుతలలోకం, తలాతలలోకం, మహాతలలోకం, రసాతలలోకం మరియు పాతాళలోకం. ఇలా మనకు 14 లోకాలు ఉన్నాయి. మన ప్రయాణం ఇప్పుడు భూలోకం నుండి ప్రారంభమై ఊర్ధ్వలోకాల వైపు సాగుతుంది. ప్రతి లోకం ఒక మెట్టు, చైతన్యం యొక్క ఉన్నత స్థాయికి ప్రతీక. కర్మఫలాలను అనుభవించడం నుండి జ్ఞానాన్ని పొందడం వరకు, చివరకు సత్యలోకంలో లీనమవ్వడం వరకు ఈ యాత్ర సాగుతుంది.